ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకురా వాళ్ళని కొడుతున్నావు? పిన్ని మెడలో నగలు లాక్కుపోవడానికి చూస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కొట్టకుండా ఇడిచిపెట్టమంటావా? అయ్యో లేదు సార్, మేమేదో ఓల్డేజ్ హోమ్ నుంచి చందా అడుగుదామని వస్తే చైన్ దొంగతనానికి మా ఇంటికే వస్తావని కొడుతున్నాడు సార్. రే, చందా కోసం వచ్చిన వాళ్ళని కొట్టడం ఏంటి? లేదునా, నాటకాలు ఆడుతూ ఉంటారు. రేయ్, దండ లాక్కపోయినారు కదా, అందుకే కదా లాగి పెట్టి కొట్టినాను. నోర్మీరా. అమ్మా అశ్విని, నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఏమైంది? ఏంటి గొడవ? సార్ నేను చెప్తాను సార్. మేము ఓల్డేజ్ హోమ్ నుంచి చందాల కోసం ఊరంతా తిరుగుతాం. మీలాంటి గొప్ప దాతలు ఎవరైనా సాయం చేస్తారని వస్తే నీకెందుకు చందా ఇవ్వాలనేసి ఈ సార్ మమ్మల్ని కొడుతున్నారు. చందా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి గాని చెయ్యి చేసుకోవడం ఏంటి సార్? నువ్వే చెప్పు, నీ మెడలో వీళ్ళు దండ లాక్కోపోతేనే కదా నేను వీళ్ళని కొట్టినాను. వాళ్ళు నా నగలు లాక్కోవడం ఏంటి చిరు? పాపం చందా అడుక్కోవడానికే వచ్చారు. ఈ లోపు నువ్వు వచ్చేసి అన్యాయంగా వాళ్ళని కొట్టేశావు. ఎందుకు కొడుతున్నావో కూడా నాకు అర్థం కాలేదు. ఏంది? నువ్వు కూడా వాళ్ళలాగా అబద్ధాలు ఆడుతూ ఉండవు? అబద్ధాలు ఆడుతున్నానా? నేనా? అంత కర్మ నాకేంటి చిరు? చూడండి బావుగారు, పాపం వాళ్ళు చందా కోసం తెచ్చుకున్న డబ్బాలు కూడా అక్కడ పడున్నాయి. ఏమిరా చిరు, ఇట్ట తయారైనావో? చందా కోసం వచ్చినోళ్ళని వాళ్ళని పట్టుకుని కొడుతువా నువ్వు? నువ్వు కూడా వీళ్ళ మాటలు నమ్ముతూ ఉన్నావా? చందాల కోసం వస్తే నేనెందుకు కొడుతును? నోర్మోయ్, నోరు ముయ్యరా. మీ పిన్ని అబద్ధం చెప్తుందా? వాళ్ళు చందా కోసం రాకపోతే ఆ డబ్బాలు అక్కడెందుకు పడున్నారా? ఇంతకాలం తాగి తిరుగుతా ఉంటే నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నావు అనుకున్నాను. కానీ ఇలా కంటికి కనపడ్డ వాళ్ళందరినీ కొడతా ఉంటే నువ్వు తాగుబోతాడువి కాదురా, రౌడీ వేదమని కూడా అర్థమవుతుంది. నిన్నిలా వీధిలో వదిలేస్తే ఇంకెంత మందిని కొడతావో, నా పరువు ఇంకెంత తీస్తావు?